యొక్క శ్రేష్టమైన మంచి సమయంలో మనందరం కలిసి ప్రభువుని ఆరాధించడానికి ప్రభు మన జీవితాల్లో అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన మంచి తరుణాన్ని బట్టి మొట్టమొదటిగా సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లును గాక. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఈ యొక్క యవనస్తుల కూడికకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియ సంఘానికి, యవన బిడ్డలకు, అలాగే స్థానిక సంఘ కాపరులు, ప్రియ దైవజనులు, మామయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే చేరి కూడి వచ్చిన పరిశుద్ధులైన ప్రియులైన మీ అందరికీ యేసయ్య పేరట నా వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? మేము ప్రభు దయవల్ల బాగున్నామన్న వాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రేష్టమైన సమయాన్ని మన బ్రతుకులో ప్రభు మనకు అనుగ్రహించారు. నిశ్చయముగా ఈ కొద్ది నిమిషాలు ప్రభు మనతో మాట్లాడును గాక. మన మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పటికే ఆయన కార్యాలు ప్రారంభించారు. మీరు నమ్మండి. ఆయన దేవదూతల పరిచర్య ఇక్కడ జరుగుతుంది. మీ నిమిత్తం యేసయ్య కలిగి ఉన్న ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చడానికి మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఐ బిలీవ్, నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, మీ జీవితాల్లో ఆయన చిత్తము జరుగును గాక. ఖచ్చితంగా మీరు యాక్సిడెంటల్గా ఏమి రాలేదు, ఇన్సిడెంటల్గానే ప్రభు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. మీరు అనుకుని వచ్చింది కాదు, ఇది ప్రభువు తీసుకొచ్చాడు. ఖచ్చితంగా నా దేవుని యొక్క చిత్తం మీ జీవితంలో సమృద్ధిగా జరుగునుగాక. ప్రతి అడ్డు అవాంతరాలు కలగ చేసిన ప్రతి వాయుమండల చీకటి ప్రభావం నజరుడైన యేసు నామములో ఐ క్యాన్సిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో సమస్త బలహీనతలు, అడ్డు అవాంతరాలు, ఆటంకములు యేసు నామములో తొలగిపోవునుగాక. ఖచ్చితంగా దేవుడు మీ పక్షంగా కార్యం ఆల్రెడీ ప్రారంభించాడు. మీరు ఖచ్చితంగా వచ్చే వారములు మీరు అద్భుతాలు మీ కన్నులతో చూదురుగాక. ఆమెన్. కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీకోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ఒక మాట ఈరోజు మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఆ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, అందరూ కూడా తీయండి. ద బుక్ ఆఫ్ రోమన్స్ 11:2. 11వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తాను ముందు ఎరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. ఈ వాక్యాన్ని మన కొరకు ఆయన ఆశీర్వదించి విరిచి వడ్డించును గాక. అందరూ ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఇక్కడ ఈ మాటలో యేసయ్య మీతో చెప్పమన్న మాట ఏంటి అని అంటే, తాను ముందే ఎరిగిన తన ప్రజలు. అందరు చెప్పండి ఈ మాట. దేవుడు వారిని విసర్జించలేదు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, గాడ్ హ్యాస్ నాట్ రిజెక్టెడ్ హిస్ పీపుల్ హూ హీ నోస్ బిఫోర్ దెమ్, హూ హీ నోస్ ఆర్ హూ హీ ఫోర్ న్యూ అని ఉంటుంది. మన ఫోర్ ఫాదర్స్ అని ఎలాగంటామో ఫోర్ న్యూ అంటే ముందే ఎరిగిన వాడు. హల్లెలూయా. అందరూ అనండి. ఆయన మన కోసం అన్నీ ముందే ఎరిగినవాడు కాబట్టి ఆయన ప్రజలమయ్యాం. ఇప్పుడు ఆయన ప్రజలను యేసయ్య ఏం చెప్తున్నాడంటే, చాలామంది ఏమనుకుంటున్నారంటే ఐ యామ్ రిజెక్టెడ్, నేను చాలామంది చేత రిజెక్షన్కి గురవుతున్నాను. అది ఆరోగ్యపరంగా కానివ్వండి, మీ ఉద్యోగాల పరంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, బాంధవ్యాల ప్రకారంగా కానివ్వండి. నేను ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు మీలో చాలామంది యు ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రిజెక్షన్. యేసయ్య మీతో ఈరోజు ఏం చెప్పమంటున్నాడంటే, మీరు విసర్జించబడలేదు. అందరూ అనండి ఆ మాట. అందరూ గట్టిగానండి. దేవుడు విసర్జించలేదు. చెప్పండి ఆ మాట అందరూ. గాడ్ నెవర్ రిజెక్ట్స్. దేవుడు మనల్ని రిజెక్ట్ చేయలేదు. రిజెక్ట్ చేయలేదంటే అర్థం ఏంటి? యాక్సెప్టెడ్ అనే కదా. రిజెక్ట్ చేయలేదంటే అర్థం ఏంటి? దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఇది కొంచెం డౌట్గా ఉందా? నేను చెప్తానేనండి. దేవుడు నన్ను కోరుకున్నాడు అనండి మీరు. సైతాన్ గడి సిగ్గుపడి పారిపోవాలాడు. ఆ మాట అందరినీ చెప్పనివ్వడండాడు. నాకు తెలుసు బాగా, చాలామంది చెప్పలేరు ఈ మాట. దేవుడు నన్ను కోరుకున్నాడు. అందరూ అనండి.
గాడ్ చూజన్ మీ. దేవుడు నన్ను కోరుకున్నాడు కాబట్టి బతికిస్తున్నాడు. కోరుకున్నాడు కాబట్టి ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా, ఎన్ని పరిస్థితుల్లో నేను నడుస్తున్నా, భలే మాట అన్నాడండి, హిజ్ పీపుల్, తన ప్రజలను. అందరూ అనండి ఆ మాట, హిజ్ పీపుల్. మనం అనుకుంటాం పాలగుమ్మి వాళ్ళము కాదు, లేకపోతే శ్రీ చైతన్యాలో చదువుతున్న వాళ్ళము, నో. లేకపోతే మేము పలానా కంపెనీకి చెందిన వాళ్ళము, నో. లేకపోతే మేము పలానా ఇంటి పేరుకి చెందిన వాళ్ళు, నో. హిజ్ పీపుల్, ఆయన ప్రజలం. అందరూ అనండి, అందరూ అనండమ్మా, అందరూ అనాలా. అందు గురించే తన ప్రజలను తాను ముందే ఎరిగాడట. హీ నోస్ బిఫోర్. మనం పుట్టకముందే మన గురించి అంతా ఆయనకి తెలుసు. మనం ఏడుస్తామనే విషయం ఆయనకి తెలుసు, మనం బాధపడతామనే విషయం ఆయనకి తెలుసు, మన మనసు చాలా నొప్పిగా ఉందనే విషయం ఆయనకి తెలుసు, మనం ఇక్కడికి రాకముందు ఎంత బాధపడుతూ ఉన్నామో యేసయ్యకి తెలుసు. హీ నో, తాను ముందే ఎరిగిన. అందరనండి ఆ మాట. నాకు చాలా ధైర్యం ఇచ్చిన మాట అండి, మీతో చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. ఆయనకు ముందే తెలుసు, ఆయనకు ముందే తెలుసండి. మీరు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నారో ఆయనకు ముందే. అందు గురించి ఆయన మనల్ని రిజెక్ట్ చేయలేక ఈ రోజు వరకు మనల్ని భరించాడు, క్షమించాడు, కాపాడాడు, కృప చూపాడు. కాబట్టి యేసయ్యకి 2 చేతులు ఎత్తి థ్యాంక్ యూ జీసస్. అందరూ చెప్పండి, యేసయ్యానికి వందనాలు. ఆక్కోకుండా చెప్పండి, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు. నేను బలహీనుడని నీకు తెలుసు, అయినా నువ్వు నన్ను రిజెక్ట్ చేయలేదు. అనేక సందర్భాలు నీకు విరోధంగా నేను ఆలోచించనని విషయం నీకు కూడా తెలుసు, అయినా నువ్వు నన్ను రిజెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ జీసస్. చెప్తారా ఒక నిమిషం? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. ఇన్ని తెలిసినా నన్ను ఎందుకు రిజెక్ట్ చేయలేదు ప్రభువా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఐఎమ్ నాట్ రిజెక్టెడ్. నేను విసర్జించబడలేదు. ఆమేన్ చెప్పండి అందరూ. మిమ్మల్ని మీరు దయచేసి ఎవరో రిజెక్ట్ చేశారని, ఎవరో నన్ను కాదన్నారని, ఏదో నా దగ్గరికి రాలేదని, ఏదో నేను అనుకున్నట్టుగా జరగలేదని, డోంట్ బి ఫీల్ యువర్ రిజెక్టెడ్. మీరు రిజెక్ట్ అయ్యారనే మాట మీరు ఒప్పుకోవద్దు. ఎందుకు? ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, రోమా 11:2 నా జీవితంలో జరుగునుగాక. అందరు మీరు మీతో కూడా మీ నోటితో ఒప్పుకుంటామాట, రోమా 11:2 నా జీవితంలో జరుగునుగాక. అందరూ అనండి, రోమా 11:2 నా జీవితంలో జరుగునుగాక. ఐఎమ్ నాట్ రిజెక్టెడ్, ఐఎమ్ నాట్ రిజెక్టెడ్, ఐఎమ్ నాట్ రిజెక్టెడ్. దేవుడు నన్ను విసర్జించలేదు, దేవుడు నన్ను విసర్జించలేదు. కాబట్టే తాను ముందుగానే ఎరిగాడు. ఆయన ఎరిగాడు. ఆయన ఎంతమందిని ఎరిగి ఉంటాడంటారు? అందరూ ఒకసారి వాక్యం చదువుదామా? దేవుని వాక్యం తీసి యోహాను సువార్త 3:11. యోహాను సువార్త 3:11. ఓకే చెప్పుచున్నాను. చెప్పితే నమ్మకున్నప్పుడు చెప్పిన ఎడల ఎలాగ నమ్ముదురు? ఎక్కడున్నాం మనం? 3:11 చదువుతామమ్మా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు అందరినీ ఎరిగిన వాడనే మాట ఉంటుంది. సారీ చెప్పమ్మా. 2 ఆది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసు అందరినీ, అందరూ అనండి, యేసు అందరినీ. యోహాను సువార్త, రైట్, యోహాను సువార్త. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ అమ్మా. యేసు అందరినీ ఎరిగినవాడు. అందరు చెప్పండి ఈ మాట. ఎంత అద్భుతమైన మాట అంటే, నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు యేసు అందరినీ, అందరు చెప్పండి అన్నమాట, యేసు అందరినీ ఎరిగినవాడు కాబట్టి ఎవ్వరు వశం అవ్వలేదు. ఆయన ఇట్నారండి, ఏళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, అది రాలేదు, ఇది రాలేదు. దేని వశం మీరు అవ్వద్దు దయచేసి. గాడ్ నోస్ ఎవ్రీ పర్సన్. దేవుడు అందరినీ ఎరిగినవాడు. హల్లెలూయా. యేసయ్య అందరినీ ఎరిగినవాడు కాబట్టి ఆయన ముందే ఎరిగి ఏం చేస్తున్నాడట? తాను ముందే ఎరిగిన వారందరినీ తన ప్రజలుగా మార్చుకుని, చెప్పండి, వారిని విసర్జించకుండా దేవుడు చెప్పాలి. విసర్జించలేదంటే
అంగీకరించిన వారిగా దేవుడు మార్చుకుంటున్నాడు. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. ఒకటేనండి, దేవుడు మన సంగతులన్నీ ఎరిగినవాడు, అందరినీ ఎరిగినవాడు. ఇప్పుడు తానే ముందు ఎరిగిన అందరినీ తన ప్రజలుగా ఎవరైతే మార్చబడతారో, గాడ్ నెవర్ రిజెక్ట్ హిస్ పీపుల్. హల్లెలూయా. మనము ఆయన ప్రజగా ఉంటే గనక ఖచ్చితంగా ఆయన మనల్ని ఏం చేయడట? విసర్జించడు. అందరు చెప్పండి, అందరు కొంచెం గట్టిగా చెప్పండి, విసర్జించడు. దేవుడు మనల్ని విసర్జించలేదు. ఇప్పుడు ఒకటే మాట, ఇప్పుడు ఆయన మనల్ని తన ప్రజలుగా చేసుకున్నాడు కదా. ఇప్పుడు మనం ఆయన ప్రజలుగా చేసుకున్న మనల్ని ఎందుకు విసర్జించలేదు అని అంటే, రోమీలకు రాసిన పత్రికలోనే, అందరు తీయండి, రోమీలకు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయము 29వ వాక్యాన్ని చూడండి. ఎందుకు ఆయన రిజెక్ట్ చేయలేకపోతున్నాడు? ఎందుకు ఆయన ప్రజలతో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు? ఎందుకు ప్రతి క్షణము వారిని అంగీకరిస్తున్నాడు? ఎన్ని రకాలైన బలహీనతలు వారిలో ఉండినా, ఎన్ని రకాలైన పరిస్థితుల గుండా వారు వెళుతున్నా, ఆయన ఎందుకు వారిని రిజెక్ట్ చేయట్లేదు అని అంటే, చూడండి 29, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. 30వ వాక్యం కూడా చదువుదాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారినే పిలిచాడు, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు యేసయ్య ఎవరినైతే ఎరిగాడో వారిని ఏం చేస్తున్నాడంట? నిర్ణయించాడు. 29లో చివరి మాట, ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని ముందుగానే, అంటే ఆయన నిర్ణయం అంటూ ఒకటి ఉంది మన విషయంలో, ఆయన చిత్తం అంటూ ఒకటి ఉంది. అందు గురించి ఆయన మనల్ని ఈ పాలగుమ్మిలో ఉండాలని నిర్ణయించాడు, మీ కుటుంబంలో మీరు పుట్టాలని నిర్ణయించాడు. ఆయన నిర్ణయం ఉంది మన విషయంలో. హల్లెలూయా. అందరూ అనండి, నిర్ణయించాడు. అందరు కొంచెం గట్టిగానండి. ఆయన నిర్ణయించాడు నిన్ను. అందుగురించే ఊరికనే మనం పుట్టలేదు, ఊరికనే మన పరిస్థితులు ఈ పరిస్థితులు కూడా నడిపించబడలేదు. ఆయన సెట్ చేశాడు ముందే. ఆయన ఎరిగిన వాడై నిర్ణయించాడు. నిర్ణయించిన వాడు ఏం చేశాడు? పిలిచాడు. అందరూ అనండి కొంచెం గట్టిగా, పిలిచాడు. ఆయన పిలిచాడు కాబట్టి ఈరోజు మనకు దొరికింది. రాజేష్ అనే ఒక వ్యక్తికి ఈ సెప్టెంబర్ నెలలో ఈ 19వ తారీఖు ఉండాలని పిలిచాడు కాబట్టి నేనున్నాను ఇక్కడ. నన్ను పిల్లలేదనుకోండి, నేను ఇక్కడ ఉండను. అర్థమవుతుందా? అందుగురించే ఎవ్రీ డే, ప్రతి దినము కూడా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. పిలుస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన పలకరిస్తున్నాడు. పిలుస్తున్నాడు అని అంటే అర్థం ఏంటి? మన మీద ఆయన కన్సర్న్ కలిగి ఉన్నాడు, మన విషయంలో ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు. అందుగురించి ఆయన పిలుస్తున్నాడు ప్రతిరోజు. హల్లెలూయా. ఇప్పుడు పిలిచిన ఆయన వారిని నీతిమంతులుగా తీర్చుచూ వచ్చుచూ ఉన్నాడు. దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడంటండి? యాక్చువల్గా మనం ఏమి నీతిమంతులం కాదు, కానీ మనల్ని దేవుడు తీర్చాడు. అందరూ అనండి, ఎలాగా తీర్చాడంతే. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అందు గురించే మనం ఏం చేయాలో తెలుసా? ఆయన ముందు సంగతులను ఆయన ఎరిగిన వాడై ఉండి, ఆయన నిర్ణయం మన విషయంలో జరగాలని, ఆ నిర్ణయము గుండా మనము నడిపించబడాలని ఎవ్రీ డే ఆయన మనల్ని పలకరించి ఏమని తీరుస్తున్నాడు? యు ఆర్ రైచియస్, నువ్వు నీతిమంతుడువు అని ఆయన తీరుస్తున్నాడు. కానీ మనం ఏమంటాం? నేను పాపిని, మాట్లాడితే నేను ఆ తప్పు చేశాను కాబట్టి ఇలా జరుగుతుంది, ఈ తప్పు అందు గురించే ఎవ్వరు కూడా మీ జీవితాల్లో
నీతిమంతులుగా మనంతట మనము బ్రతకడానికి ప్రయత్నం చేసినంత మాత్రాన మన వల్ల అవ్వదు. ఆమేనండి. కాబట్టే ఆయన మనల్ని ఎవ్రీడే, ప్రతిరోజు ఆయన పిలిచి మనతో చెప్తున్న మాట, యు ఆర్ రైచియస్. ఎలాగ మనం రైచియస్ అయ్యాము? ఎలాగ మనం నీతిమంతులం అవుతున్నాం? మీ గురించి మీకు తెలీదా? మీ గురించి మీకు తెలీదా? చాలామంది ఏదో జరగకూడదు జరిగిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏమంటారు తెలుసండి? చెప్పండి. అన్నం తినొచ్చారనుకోండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నారు. అన్నం తిన్నావా అని అడిగామనుకోండి, ఏమోనండి అంటారా? తిన్నానంటారా? తినలేదంటారా? అమ్మా తిన్నానా అని అమ్మని అడుగుతారా? తిన్నామో లేదో ఎవరికి తెలుస్తుంది? మనకే తెలుస్తుంది. అందు గురించి మనం పాపం చేసామో, మనం బైబిల్ చదివామో లేదో, మనం ప్రార్థన చేసామో లేదో ఎవరికి తెలుసు? అందరానండి. మనకు తెలుసు. కానీ ఇక్కడ అంటాడు, ఇన్ని ఎరిగిన దేవుడు, ఇన్ని బలహీనతలతో ఉన్న మానవుణ్ణి దేవుడు అంటండి ప్రతిరోజు పలకరించి, ఇదిగో నేను నిన్ను నీతిమంతునిగా మార్చాను. ఎలాగా? రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. కాబట్టి విశ్వాసం మూలముగా ఎలాగా? దేవుని దగ్గరకు మనం విశ్వాసముతో ప్రతిరోజు రాగలిగితే మనం ఎలా తీర్చబడతాం? విశ్వాసం మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. We are not righteous, but we declared by God. దేవుడు మనలను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అందుగురించే దీనికోసం మనం డబ్బులు పెట్టవలసిన పని లేదు. దీనికోసం మనం ఎక్కడికో పరిగెట్టవలసిన పని లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చూద్దాం. చూడండి, ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాసిన పత్రికలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, కృపచేతనే అనే మాట ఉంటుంది. మీ విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. దేవుడు మనకు వరముగా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్దాం హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను ఉచితముగా కృపచేత మనలను ఎలా మార్చాడట? నీతిమంతులుగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము నీతిమంతులుగా ఆయన రక్తము వలన, ఎక్కడ ఉంటుందంటే ఇది మొదటి అధ్యాయంలో 7వ వాక్యం చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఇట్నారండి, కేవలము ఆయన కృప ద్వారా. అందరు చెప్పండి ఈ మాట, ఆయన కృప ద్వారా. అందరూ అనండి ఈ మాట, ఆయన కృప ద్వారా మనలను దేవుడు మన పాపముల నుండి దేవుని రక్తము వలన ఆ ప్రియుని యందు మనకు విమోచన కలగ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి, నీతిమంతులుగా మరలా రోమీయుల పత్రికలోనికి రండి. ఎవరినైతే ఆయన ఎరిగాడో ఆయన వారిని ఏం చేశాడు? నిర్ణయించిన వారందరినీ పిలిచిన వారందరినీ నీతిమంతులుగా తీర్చి, ఇప్పుడు చెప్పండి, నీతిమంతులుగా తీర్చిన ఒక్కొక్కరి జీవితాన్ని మహిమకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుగురించి మనము ఈరోజు ఒకవేళ ఇంకా మహిమకరమైన భవిష్యత్తు, మహిమకరమైన జ్ఞానం, మహిమకరమైన పరిస్థితులు కనబడకపోయినా దయచేసి ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. రోమా 11:2 చెప్పండి, చూడకుండా చెప్పాలి. తాను ముందే ఎరిగిన తన ప్రజలను ఆయన విసర్జించట్లేదు.
మనకు మనమే రిజెక్ట్ చేసుకుంటున్నాం. మనకు మనమే నా వల్ల ఏమీ కాదు, నేను ఇక మంచిగా బతకలేను, నేను మంచిగా చదవలేను, మంచి ఉద్యోగం సంపాదించలేను, మంచిగా రాబడి నాకు రాదు, మా కుటుంబ పరిస్థితులకి మంచిగా మారవని మనం రిజెక్ట్ చేసుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇట్స్ ఎ ప్రాసెస్. చూడండి, ఎక్కడి నుంచి? దేవుడు ఎరిగిన వారిని దేవుడు నిర్ణయించుకుంటున్న వారిని దేవుడు పిలుస్తున్న వారిని దేవుడు చెప్పండి, నీతిమంతులుగా తీర్చుకుంటున్న దేవుడు మహిమకరంగా మార్చాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందు గురించి మీరు రోజు ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసయ్యా నన్ను మహిమపరచు ప్రభువా, నన్ను మహిమపరచు ప్రభువా. ఇది ఎక్కడ? చివరి స్టేజ్ ఇది. ఈ స్టేజ్కి మనం వెళ్ళడానికి ఈ ప్రాసెస్ అంతా జరగాలి కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది తప్ప, ఈ లోపలనే చాలామంది ఎక్కడి వరకు వస్తారంటే చెప్పండి, ఏది దేవుడికి తెలిసే తెలియదు అన్నయ్య, నా కోసం తెలుసమ్మా బాబు, తెలీదా? తెలుసు. మరి తెలిసినప్పుడు ఏంటన్న ఈ పరిస్థితి ఏంటి? ఈ రిజెక్షన్స్ ఏంటి చెప్పండి? తెలుసు కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆ ఏర్పాట్లోకి వచ్చేటట్టుగా నిర్ణయించుకుంటున్నాడు. హల్లెలూయా. ఎట్టినారండి? నిర్ణయించుకోవడం. సెలక్షన్స్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఎట్టినారా? ఇప్పుడు ఈ ఇన్విటేషన్, ఈరోజు యూత్ మీటింగ్ అని ఇన్విటేషన్ చాలా మందికి వెళ్ళింది. ఆ వెళ్ళిన ప్రతి ఒక్కరు వచ్చారా? రారు. ఎవరైతే ఏర్పాట్లో ఉన్నారో వారే వస్తారు. అందు గురించి జనంతో నిమిత్తం కాదు ఎప్పుడు మీటింగు. హల్లెలూయా చెప్పరేంటి? అందు గురించే ఒక్కరున్నా అదే ప్రసంగం ఉంటుంది, 10 మంది ఉన్నా అదే ప్రసంగం ఉంటుంది, 1,00,000 మంది ఉన్నా అదే ప్రసంగం ఉంటుంది. ఇక్కడ ఆమేన్ చెప్పరేంటి? మాట్లాడేది ఆయన కదా, నిర్ణయం అయింది కదా, ఉద్దేశం అయింది కదా. లేకపోతే అసలు ఈరోజు మనం బతకడం ఏంటి? విజయవాడలో ఎప్పుడైనా వరద వస్తుందని అనుకున్నారా? అందరూ గుడ్ నైట్లు ఎట్టు పడుకున్నారు. గుడ్ నైట్లు ఎట్టిన వాళ్ళు రికార్డెడ్లో కొంతమంది ఉంటే, రికార్డెడ్ లేని వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు? ఒకటే. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అపవాదిగాడు నీ దగ్గరకు వచ్చి చెప్పే మాట ఏంటంటే, నువ్వేం నీతిమంతుడు కాదు, నీకెట్ట జరుగుద్ది కార్యం. 6 రోజుల్లో నువ్వు ఎన్ని సినిమాలు చూసేదానివో తెలుసా? 6 రోజుల్లో అక్కడ ఎంత డ్యాన్స్ చేసేదానివో తెలుసా? ఇప్పుడు ఈ టైంలో అక్కడ డప్పులు కొడుతుంటే ఇంట్లో నువ్వు డ్యాన్స్ చేసేదానివో తెలుసా? ఎక్కడ? అప్పుడు అవన్నీ చెప్పి అందుకోసమే జరగట్లేదని అంటాడు. ఒకటి, కృప చేత ఉచితంగా నీతిమంతులుగా ప్రతిరోజు మనం తీర్చబడాలి. అందు గురించి ప్రతిరోజు యేసయ్య స్వరం నీకు వినబడాలి. అప్పుడు యేసయ్య నీకేం చెప్తాడు? రేయ్, నేను నీకోసం రక్తం కార్చాను కాబట్టి యు ఆర్ రైచియస్ అనే మాట నీకు చెప్తాడు. ఎక్కడ? దేవుని స్వరం, పరిశుద్ధాత్ముడు మీకు చెప్తాడు. కానీ అపవాదిగాడు ఏమంటాడు? సావనే సావరు, ఏం పర్వాలేదు, ఒక్క సినిమా చూస్తే ఏమైంది, పర్వాలేదు, చాలా అందంగా ఉంది, ఏది మాధుర్యంగా ఉంది, ఫీల్ గుడ్ మూవీ చెప్పండి. బాబు మీకు ఇలాంటి విషయాలు ఏం తెలీదా? మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారండి. ఆడు చెప్తాడు చెప్పండి, అందమైన కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అని చెప్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? పర్లేదు, కుటుంబం అంతా చూడొచ్చండి. పిల్ల రా, చిన్న పిల్ల, నువ్వు కూడా రా, కూర్చొని సొల్లు గారుచుకుంటా చూస్తావు. అయిపోయిందా? అది అయిపోయిన కాసేపటి నుంచి ఇంక నీ మనసులో, ఎందుకంటే ఆల్రెడీ ఆడికి ఎంట్రన్స్ దొరికింది కాబట్టి, యేసయ్య పిలుపు నీకు వినబడదు, ఇక యేసయ్య స్వరం నీకు వినబడదు. ప్రార్థన చేసుకుందామని నువ్వు అనుకుంటావు కానీ ఇంక అవదిక. జీవితంలో దేవుని మహిమకరమైన భవిష్యత్తు ఎవరికి రావాలని కోరుకుంటున్నారో ఈ ప్రాసెస్ గుండా మీరు నడిపించబడుతున్నప్పుడు ఎవ్రీ రిజెక్షన్, ప్రతిసారి అపవాదిగాడు అంటాడు దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు, నీ వల్ల ఇంకా కాదని నీతోటే చెప్తాడు వచ్చి. అలాంటి టైంలోనే రోమా 11:2 దేవుడు తన ప్రజలను విసర్జించలేదు. హల్లెలూయా. అందు గురించి ఆ మాట ఎప్పుడు మారు మ్రోగుతా ఉండాలి నీ జీవితంలో. హల్లెలూయా. ఎప్పుడైతే నీ మనసులో దేవుడు నిన్ను విసర్జించలేదనే విషయం నీకు తెలుస్తుందో అప్పుడు నువ్వు దేవుని ప్రేమించడం ప్రారంభిస్తావు. దేవుని ప్రేమించడం ఎప్పుడైతే ప్రారంభించావో, ఇప్పుడు మనం 29 నుంచి చదివాం కదా, 8:29 నుండి ఇప్పుడు 28 చదవండి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం అంటే ఆయన నిర్ణయంలో ఉన్నవారికి, ఆయన ఉద్దేశంలో ఉన్నవారికి చెప్పండమ్మా, పిలవబడిన వారికి
వింటున్నారండి? ఈ పైన అన్ని దాంట్లో మిళితమై ఉంటాయి. ఎవరైతే దేవుని చేత ఎరగబడ్డారో, ఎవరైతే దేవుని నిర్ణయంలోనికి వచ్చారో, ఎవరైతే దేవుని పిలుపు, దేవుని స్వరం, దేవుని పరామర్శ నా మీద ఉంది కాబట్టే నేను భూమి మీద బ్రతుకున్నానని ఆయన పిలుపులో నిలబడుతున్నారో, ఎవరైతే నేను యేసు రక్తం ద్వారానే నీతిమంతుడిని కానీ నా స్వనీతి కార్యాల వల్ల కాదు అని రోజు ఒప్పుకుంటున్నారో, వారికి మహిమకరమైన భవిష్యత్తు రావడం కోసం దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి, చెప్పండి చెప్పండి, ఈ మాట చెప్పండి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును అని అంటే అప్పుడు అదృష్టం అండి అనుకోకూడదు. మనం అదృష్టాన్ని బట్టి కాదు మంచి మార్కులు వచ్చేది, అదృష్టాన్ని బట్టి కాదు మనము రోజు అన్నం తింటుంది, అదృష్టాన్ని బట్టి కాదు మనం సేఫ్గా మన జర్నీలు చేస్తుంది, అదృష్టాన్ని బట్టి కాదు. అక్కడ నెత్తి మీద అంకేసి కింద రాసి ఉంటుంది, చదవండి. అది మేలు కలుగుటకై దేవుడు, చిన్న అక్షరాల్లో ఉంటుంది, అది గమ్మున మనం పట్టించుకోం, ఫుట్ నోట్లో ఉంటుంది. ఆ మాట చదవండి ఒకసారి. మేలు కలుగుటకై ఎవరమ్మా, ఎవరు 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 రామ 8:28 ఫుట్ నోట్ కింద కింద బాగా చిన్న అక్షరాలు. మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచు ఉన్నాడు. ఇట్స్ ఏ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. జరిగించాడు కాదు, జరిగించుచూ ఉంటాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. ఒకటే మాట మీ మనసులో ఎప్పుడు రావాలి? ఈరోజు మీ మధ్యకి యేసయ్య దగ్గర నుంచి పట్టుకొచ్చి మోసుకొచ్చిన ఒకటే ఒక మాట, తాను ముందే ఎరిగి. హల్లెలూయా. ఆయనకు ముందే తెలుసు. ఆమేన్ చెప్పండి అందరూ. ముందే ఆయనకి తెలుసండి బాబు మన పరిస్థితి. ఆయనకి తెలుసు కాబట్టే ఈ ప్రాసెస్ ఏది, ఎరిగిన ప్రతి ఒక్కొక్కరిని దేవుడు నిర్ణయంలోనికి తీసుకొస్తాడు. ఈ నిర్ణయంలోనికి తీసుకొచ్చేటప్పుడు, ఇప్పుడు మీరు టిఫిన్ చేయాలనుకోండి, గోధుమలు అలా చూస్తా కూర్చుంటే టిఫిన్ వస్తుందా? టిఫిన్ తయారవ్వాలంటే గోధుమలు ఏం చేయాలా? ఏమంటారు దీన్ని? తరగట్లు వేసి తిప్పాలా. తిప్పేటప్పుడు కొంచెం నలుగుద్ది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అయ్యి బాబు ఇదేంట్రా బాబు, ఎక్కడ పొలంలో ఉన్నంతసేపు పిల్లగాలికి తల్లిగాలికి ఊగింది. ఏది? ఇవన్నీ లోకంలో ఉన్నప్పుడు అసలు ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు కోసి ఎక్కడికి పట్టుకొచ్చారు? ఇప్పుడు తిరగట్లో పెట్టారు. ఈ తిరగట్లో రుద్దుతూ ఉంటే మెత్తగా అవ్వడం ప్రారంభం అవుతుంది. హల్లెలూయా చెప్పండి. అందు గురించి శ్రమ లేకోకుండా, వింటున్నారండి, కష్టం లేకోకుండా. ఇందాక నేను మా దైవజనులతో పాటు భీమవరం మీటింగ్కి వెళ్ళాను. దైవజనులు ఒక మాట చెప్పారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పాస్టర్ గారు ఆ మాట చెప్తున్నప్పుడు నేను ఎంత సంబరపడిపోయి ఎంత సంతోషపడిపోయానంటే, చూడండి, భూమిలో నుండి విస్తార రస సార ఫలాలు ఉంటాయనే మాట. ఒకసారి ఆ మాట చదువు చూడండి, కీర్తనలు ఉంటుంది ఆ మాట, ఒకసారి తీయండి. విస్తార ఫల రసములు గలదై అనే మాట ఉంటుంది, చూడమ్మా ఎక్కడ ఉంటుందో. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, వి ప్రైజ్ యూ లార్డ్, వి ప్రైజ్. ఆ మాట తీసుకుని దైవజనులు చెప్పిన మాట నేను మీతో చెప్తాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సరే, మీకు ఆ మాట గుర్తుంది కదా? 106వ కీర్తనలో 37వ చరణంలో ఎక్కడమ్మా? వాటి వలన సస్య ఫల సమృద్ధి. అందరూ అనండి ఈ మాట, సస్య ఫల సమృద్ధి. ఇంకొకటి భూమి విస్తార ఫల రసములు గలదై అనే మాట కూడా కీర్తనలోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు కాబట్టి కొంచెం నేను స్కిప్ చేస్తున్నాను దాన్ని. సరే, మీరు తర్వాత నెతకండి. ఇప్పుడు మనకు దొరికిన మాట 107వ కీర్తనలో 37వ చరణం. 107వ కీర్తనలో 37వ చరణం ఏమనుంది? సస్య ఫల సమృద్ధి. అందరు చెప్పండి ఈ మాట. ఇది ఎక్కడ ఉంది? భూమి మీద. అర్థమవుతుందా? ఈ భూమి మీద సస్య ఫల సమృద్ధి అంతా భూమిలోనే ఉంది. చూడండి, ఒకే భూమిలో నుంచి ఇక్కడ మిరప తోట వేసారనుకోండి, ఈ ప్రక్కన మీరు వినాలి. ఇక్కడ మిరప తోట వేసాం, మిరప తోట ప్రక్కన గోంగూర వేసాం, గోంగూర ప్రక్కన చెప్పండి అరటిపళ్ళు తోట వేసాం. వినాలి. అరటిపళ్ళు తోట పక్కన చెప్పండి ఏంటిది? గుడి ఎదుడు చెప్పండి అమ్మా, అలా చూస్తా వింటామని చెప్పమ్మా.
వరి పొలం వేసాం అనుకుందాం ఒకవేళ. ఇప్పుడు చూడండి, భూమిలో మీరు నాటిన మొక్క అది భూమిలో ఉన్న సారాన్ని తీసుకొని మీకు ఈ ఫస్ట్ పంటలో ఏమొచ్చింది ఈ పొలంలోంచి? చెప్పండి. మిరపకాయలు. అందరానండి. అంటే తీగ ఉంటాయి, అంతేనా? ఎలా ఉంటాయి? కారంగా ఉంటాయి. దాన్ని ఆనుకున్న పొలంలోనే మీరు అరటి తోట వేశారు. అరటి పళ్ళు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయమ్మా? తీగా ఉంటాయి. ఇప్పుడు దీని ప్రక్కనే మీరు ఏమేశారు అమ్మా? గోంగూర వేసాం. గోంగూర ఎలా ఉంటుంది? పుల్లగా భూమిలో నుంచే వచ్చింది. కారం భూమిలోంచే వచ్చింది, తీపి భూమిలోంచే వచ్చింది. కానీ ఇవన్నీ దీంట్లోనే ఉన్నాయి కదని మట్టి తింటామా? మట్టి తింటామా? మాట్లాడరేంటి? ఇవన్నీ ఎక్కడున్నాయి ఇంతకీ? కారం దాంట్లోనుంది, ఉప్పు దాంట్లోనుంది, పులప దాంట్లోనుంది, తీపి దాంట్లోనుంది, విస్తార ఫలరసాలన్నీ దాంట్లోనున్నాయి. కానీ అది నీ చేతికి రావాలంటే మాత్రం నువ్వేం చేయాలి? నీకు దేవుడిచ్చిన భూమిని నువ్వేం చేయాలి? సేద్యం చేయాలి. అందరూ అనండి అమ్మ. సేద్యం చేయకోకుండా మాకు ఎకరం పొలం ఉందండి ఇంటికాడ కూర్చుంటే వస్తుందా? ముళ్ళు వస్తాయి. ముళ్ళు. మీ జీవితంలో స్టడీస్కి సంబంధించింది మీ జ్ఞానం మీకు అందాలంటే, కుటుంబంలో మీరు జ్ఞానయుక్తంగా ప్రవర్తించడానికి కావలసిన తెలివి మీకు కావాలంటే, ఉద్యోగాలు చేస్తున్న వారు మీ యజమానుల దగ్గర మీరు కరుణ పొందినట్లుగా మీరు కనికరం పొందాలనంటే ఎట్నారండి? అన్నీ యేసయ్యలోనే ఉన్నాయి. యేసయ్యలోనికి వచ్చిన నీవు ఇందాక హడ్సన్ టేలర్ కదా, కరెక్ట్ కదమ్మా? హడ్సన్ టేలర్ అనే ఒక వ్యక్తి ఎలాగైతే తన యవన వయసు నుండే కష్టపడడం నేర్చుకున్నాడో, ఆమె చెప్పండి అందరూ. అంటే అర్థం ఏంటి? ఈ దేవునికి తెలుసు అన్ని దీంట్లో ఉన్నాయనే విషయం. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మరలా చెప్తున్నానండి, మీలోనే అన్ని గుప్తమై ఉన్నాయి. ఆమె చెప్పండి. మనలో అన్నీ ఉన్నాయి, కానీ దాన్ని నువ్వు బయటికి తీసుకొని రావాలంటే ఆ నిర్ణయించిన దేవుని యొద్దను ఉండాలి. ఆమె చెప్పండి అందరూ. ఈ నిర్ణయంలో బ్రతుకుతున్న నీవు ఆయన మాట, పిలుపు, ఆయన పలకరింపు రోజు నీకు దొరకాలి. ఆమె చెప్పండి. మిరప మొక్క బాధిన తర్వాత దానికి నీళ్ళు వేయకోకుండా, పైనుంచి వర్షం పడకోకుండా, మంచు పడకోకుండా ఉంటే బతుకుద్దా? సచ్చూరుకుంటుంది. అందుగురించే ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి బిడ్డ ఒకటి, దేవుడు నిన్ను రిజెక్ట్ చేయలేదు. ఈ ప్రాసెస్లో నువ్వు ఎక్కడ ఆగిపోయావు? ఈరోజు యూత్ మీటింగ్లో కొంచెం డెప్త్గానే నేను మీతో మాట్లాడుతున్నాను. చంటి పిల్లలుగా మీరు నాకు చూడొద్దు. ఖచ్చితంగా ఈ డెప్త్గా ఉన్న సబ్జెక్ట్ మీ మనసులకు అర్థమయ్యేటట్లు పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయునుగాక. ఎవరైతే దేవుని చేత ఎరగబడ్డామో అని మీరు అనుకుంటున్నారు, ఎందుకంటే 139వ కీర్తనలో మీరు చదివారు, రహస్యమందు నేను పుట్టినప్పుడు నీ కన్నులు నన్ను, నేను పిండంగా ఉన్నప్పుడు నియమించబడిన దినాల్లో ఒక్కటైనా జరగకముందు అయ్యా నువ్వు ఎరిగి ఉన్నావు. నీకు తెలుసు మన కళ్ళు ఎలా ఉంటాయో, మన ముక్కు ఎలా ఉంటుందో స్కానింగ్లో కూడా దొరకనంత క్లియర్గా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు, యేసయ్యకు తెలుసు. అందుగురించి యేసయ్య చేత ఎరగబడ్డాం కాబట్టి ఆ ఏర్పాటులో ఉన్న మీరు దేవుని ప్రేమించడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున ప్రతిరోజు ఆయన చేత పిలవబడుతున్న, పలకరించబడుతున్న దేవుడు ఎలా పలకరిస్తాడు మనల్ని? వాక్యము ద్వారా పలకరిస్తాడు. ఎలా పలకరిస్తాడు మనల్ని? ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు పలకరిస్తాడు. ఎలా పలకరిస్తాడు మనల్ని? ఇలాంటి కూడికల ద్వారా దైవజనుల నోటి నుండి వెలువడుతున్న మాట వల్ల దేవుడు పలకరిస్తాడు. ఎలా పలకరిస్తాడు మనల్ని? కలలో పలకరిస్తాడు. ఎలా పలకరిస్తాడు మనల్ని? దర్శనం అనుగ్రహించి పలకరిస్తాడు. ఆయా రీతులుగా దేవుడు తన ప్రజలను దర్శించుచూనే ఉంటాడు. హల్లెలూయా. అందుగురించి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఆయనను ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఇప్పుడు ఏం కలగడం ప్రారంభిస్తుంది చెప్పండి? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయి. హల్లెలూయా. ఇదంతా జరిగించేవారు ఎవరు? దేవుడే అన్ని సమకూర్చి జరిగిస్తాడు. కాబట్టి టెన్షన్ పడవలసిన విషయం ఏమీ లేదు. హల్లెలూయా. కాబట్టి ఏదైనా ఒకటి ఆలస్యం అవుతున్నప్పుడు మిమ్మల్ని మీరు డిస్కరేజ్ చేసేసుకొని, మిమ్మల్ని మీరు కూర్చొని ఎందుకు ఇలా జరుగుతుంది అని కూర్చొని బీపీలు, షుగర్లో ఇంకా మళ్ళా అంటారు తలపోటు తగ్గట్లేదని. ఏంటంట?
కెమిస్ట్రీ తీసినప్పటికీ వచ్చేస్తుంది తలపోటు, మ్యాథ్స్ ఫార్ములా చదువుదామన్నప్పటికీ వచ్చేస్తుంది కొంతమంది తలపోటు. నాకు రాదు అనే మాట మీరు ఎందుకు అనాలండి? నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను, యెషయా 11:2 యెహోవా ఆత్మ, చెప్పండి, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, తర్వాత ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, అది తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఇప్పుడు మనము దేవుని పిల్లలమని ఎవరు చెప్తున్నారు? దేవుని ఆత్మ చెప్తున్నాడు. మనలో ఉన్న స్పిరిట్ హోలీ స్పిరిట్తో ఏకీభవించినప్పుడు మనలోనే అన్నీ ఉన్నాయి. ఆలోచన అక్కడే ఉంది, జ్ఞానం అక్కడే ఉంది, తెలివి అక్కడే ఉంది, బలం అక్కడే ఉంది, చెప్పండి, భయం అక్కడే ఉంది, భక్తి అక్కడ, అన్నీ అక్కడే ఉన్నాయి. అన్నీ అక్కడే ఉన్నా కానీ ఈ ప్రాసెస్లో నువ్వు నడిపించబడుతున్నప్పుడు అర్థం కాని పరిస్థితులు ఏర్పడినా ఒకటే మాట మీరు గుర్తుపెట్టుకోండి, యెహోవా తన ప్రజలను విసర్జించడు. హల్లెలూయా, అందరు చెప్దాం హల్లెలూయా. ఎఫ్రాయిము గురించి మీ అందరికీ తెలుసు. ఎఫ్రాయిము అందరు అనండి ఒకసారి ఆ మాట, కొంచెం గట్టిగానండి, ఇంకా కొంచెం గట్టిగానండి. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటి అంటే అభివృద్ధి. అందరు అనండి. దేవుడు ఎందుకు పుట్టించాడంటే ఎఫ్రాయిముని అభివృద్ధి పొందాలి లేక ఫలించాలి. ఆ మాట మీకు ఎక్కడ దొరుకుద్ది? ఆదికాండ గ్రంథం తీయండి ఒకసారి. ఎఫ్రాయిం అనే మాట ఎక్కడ ఒకసారి? ఆదికాండం 41 52, ఆదికాండం 41:52. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు అని రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టారట. ఎఫ్రాయిం అంటే పైన నెత్తి మీద రెండేసి కింద చూడండి. ఎఫ్రాయిం అంటేనే అభివృద్ధి, లేకపోతే ఫలం, రిజల్ట్, ఫలం, ఫ్రూట్. వింటున్నారండి? ఈ ఎఫ్రాయిమును దేవుడు పుట్టించిందే అభివృద్ధి పొందాలని. ఎఫ్రాయిమును దేవుడు పుట్టించిందే ఫలభరితంగా తన జీవితం ఉండాలని. కానీ ఎఫ్రాయిము కొన్ని రోజులు గడిచేసరికి, కొన్ని రోజులు జరుగుతున్న కొలది, యవన కాలం వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసండి? ఎట్ ద ఏజ్ ఆఫ్ యంగేజ్, యూత్ పరిస్థితికి వచ్చినప్పుడు ఏం జరిగిందని అంటే, ఒకసారి నేను ఆ మాట మీకు చూపిస్తాను చూడండి. ఎక్కడుంటుందంటే ఒకసారి మీకు ఆ మాట చూపిస్తాను చూడండి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. ఎఫ్రాయిము ఆయన చిన్నతనము నుండి కూడా చాలా అద్భుతమైన రీతిలో నడిపించబడుతున్నాడు. కానీ ఇప్పుడు ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి, బాల్యాన్ని దాటేసరికి, ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితి వచ్చేసరికి, ఒక ఉన్నతమైన ఫలభరితమైన పరిస్థితుల్లో ఉండాలి అనుకునే వయసు వచ్చేసరికి 7వ అధ్యాయం హోషియా ప్రవచన గ్రంథం తీయండి అందరూ. హోషియా, ద బుక్ ఆఫ్ హోషియా, హోషియా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 11వ వాక్యం. ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వ ఆయన్. ప్రతి దానికి భయపడిపోతున్నాడట. ఎవరండి? హోషియా 748 పేజీ. అందరూ మీ బైబిల్ మీరు తీయాలి, మీరు చూడాలి మీ కన్నులతో. పాత నిబంధన హోషియా ఎక్కడ ఉంటుంది? ఇది దానియేలు తర్వాత ముందా దొరికిందా? 7వ అధ్యాయము ఎంత చెప్పానమ్మా? హోషియా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం ఎంతమ్మా? 11వ వాక్యం ఏమనుంది? ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వ ఆయననే మాట ఉంటుంది. అంటే ఎందుకో తెలియదు, ఊరికే భయం. ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళాలంటే భయం, ఏదైనా టాలెంట్ టెస్ట్ రాయాలంటే భయం, ఏదైనా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే భయం, ఏదైనా సబ్జెక్ట్ కొంచెం కష్టమైనది చదవాలంటే భయం, ఇంట్లో ఎవరితోనైనా మాట్లాడాలంటే భయం, నలుగురితో ఉండి ఏదైనా ఒక విషయం చెప్పాలంటే భయం, వాని మనసులో ఏదో ఒక ఆలోచన వస్తుంది, అది పేరెంట్స్తో పంచుకోవాలంటే భయం. అన్ని విషయంలో కూడా చూడండి, ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి ఎఫ్రాయిం ఎలా మారిపోయాడట? పిరికి గుండె. అందరానండి. మాటకి ఏదో తెలియని భయం, ఇన్ఫీరియారిటీ. నేను చేసేది కరెక్ట్ కాదేమో, నేను చేసేది ఇది కరెక్ట్ కాదేమో, లేదంటే నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో, లేదంటే నేను ఇది పేరెంట్స్కి చెప్తే ఏమవుద్దో, లేదంటే కనుక ఒకవేళ పాస్టర్ గారికి చెప్తే ఏమవుద్దో, ఊరుకనే భయపడిపోతున్నాడట. అసలు యేసయ్య ఎందుకు పుట్టించాడు?
ఆదికాండంలో ఏం చదివాం మనం? అభివృద్ధి కొరకు, చెప్పండి, ఫలించడం కొరకే దేవుడు పుట్టించాడు. కానీ ఈ ఎఫ్రాయిము ఏమయ్యాడు? ఇప్పుడు కొంత వయసు వచ్చేసరికి పిరికితనంతో నిండిపోతున్నాడు. ఊరికి ఏమీ లేదు, ఊరికనే. మన చిన్నప్పుడు కూడా మన తల్లిదండ్రులు దాన్ని ఏమనాలి, దాన్ని ఏమనాలో నాకు తెలియదు. కానీ చిన్నప్పుడు చూడండి, అన్నం తినలేదు అనుకోండి, ఎవడొస్తాడు? భూసోడు ఉన్నాడు, అసలు వచ్చేస్తాడని చెప్తాడు. ఇంకా ఆ రోజు నుంచి భూసోడు, ఆడు ఎలా ఉంటాడో తెలీదు, ఆడు ఏంటో తెలీదు. కానీ చిన్నతనం నుండే చూడండి, పాపం ఎప్పుడైతే ప్రపంచంలోనికి వచ్చిందో అప్పుడే భయం ప్రారంభమైంది. అందుగురించి మన నోట్లో కూడా ఎప్పుడు, ఇందాక అదే చెప్తున్నాను, రోమా 11:2 చెప్పండి, చూడకోకుండా. ఇప్పుడు తాను ముందే ఎరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. కానీ ఏం చెప్తారు? అక్కడికి వెళ్ళామంటే దేవుడు ఉన్నాడు, అక్కడ ఎవడుంటాడు? భూసోడు ఉంటాడు. ఉంటాడా? మనం ఏం చేస్తామంటే మన మైండ్ని అలా ట్యూన్ చేసేస్తాం, మన మైండ్ని అలాగ మలి చేసుకుంటాం. అప్పుడు ఎఫ్రాయిము యాక్చువల్గా అభివృద్ధి, యాక్చువల్గా ఈజ్ ఫ్రూట్ఫుల్లే. కానీ ఆడు బయటికి వెళ్ళిన ప్రతిసారి పిరికి గుండె. ఎగ్జామ్ అంటే భయం, ఏదో 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 ప్రతిదానికి భయమే, ప్రతిదానికి భయం. నేను ఒకటే చెప్తున్నాను, దేవుని బిడ్డలమైన మన మనసులో ఎప్పుడు ఉండవలసింది, గాడ్ నెవర్ రిజెక్ట్ హిస్ పీపుల్. హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసయ్య సిలువలో సైతానుగాడి తల చెతక్కొట్టాడు. ఒక్కరామేనంటే ఒట్టు. ఓరే బాబు, మీరు నమ్మట్లేదా? అందు గురించి అర్ధరాత్రి అయినా మనం ప్రయాణం చేసేయాలి. ఆమె చెప్పరండి. ఎందుకు? మనం అడుగుపెట్టిన ప్రతి చోటల్లా యెహోవా తన యందు భయభక్తులు గల వారి చుట్టూ మాట్లాడేటమ్మా. మన పక్షంగా డ్యూటీ చేయడానికి 1000 మంది రెడీగా ఉంటారు. కాకపోతే మనం ఏం చేస్తామంటే, భూసోడు ఎవడో, భూసోడు అక్కడ ఉన్నాడా చెప్పు. భూసోడు ఉన్నాడా చెప్పాలి. నువ్వు ఉన్నాడా లేడని చెప్పు గట్టిగా చెప్పు. లేడు అను 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 లేడు అని చెప్పు నానా. లేడని చెప్పు. యేసయ్య ఉన్నాడని చెప్పు. చూసారండి? కారణం ఆ పిల్ల తప్పేం కాదండి. మనం పెరిగిన వాతావరణం, మనం వెళుతున్న కాలేజీలు, మనం వెళుతున్న పరిస్థితులు మనకి ఏమి నేర్పాయంటే, ఇఫ్ యు ఆర్ నాట్ సక్సీడ్ ఇన్ దిస్ ఎగ్జామ్ చెప్తారు వాళ్ళు. అర్థమవుతుందండి? మోటివేషన్ క్లాసులు పెడతారు. ఫెయిల్ అయిపోయిన తర్వాత, ఇదిగో నువ్వు చదవకపోతే నీకు ఈ ఉద్యోగం రాకపోతే, ఇంటర్ నీకు కంప్లీట్ అవ్వకపోతే ఇక నీ జీవితము ఇంకీడేం చేస్తాడు? ఈడు కోసం ఇప్పటికే లక్షల అప్పులు చేసి పేరెంట్స్ కట్టి విజయవాడలో చదివిస్తారు, లేకపోతే అమెరికాలో చదివిస్తారు, ఎక్కడ చదివిస్తారు. ఈడు పాస్ అవ్వకపోయేసరికి వెంటనే భూసోడు వస్తాడు మైండ్లోకి. ఎవడొస్తాడు? ఆడు భూసోడు వచ్చి ఏం చెప్తాడు తెలుసా? యు ఆర్ ఫెయిల్యూర్. నీకు విజయం ఎక్కడ వచ్చిందిరా? నువ్వెక్కడ పాస్ అవుతావురా? నీకు ఉద్యోగం ఎక్కడ వస్తుందిరా? నువ్వెక్కడ జయిస్తావు? నీ వల్ల ఎక్కడ అవుద్ది? అసలు నీకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే ఖాళీ కూర్చుంటున్నారు తెలుసా నీకు? ఈయన ఎవడు చెప్పేది? చెప్పండి. భూసోడు చెప్పేయి. అందరూ అనండి. ఎవరు చెప్పేయి? ఆనందమ్మా. ఆడి మాట మనం వినకూడదు. ఒకటే, ఎలాంటి భయము మన మనసులోకి వచ్చినా నువ్వు నిలబడి రోమా 11:2 ఆమేన్ ఆడికి అడ్రస్ చెప్పి పంపించండి. ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే వాక్యం పలకడం ప్రారంభిస్తారో, వాక్యమే ఆత్మ ఖడ్గం. ఎఫెసీ 6 ప్రకారంగా వాక్యమనే ఆత్మ ఖడ్గం. ఆ ఖడ్గాన్ని మీరు ఎప్పుడైతే ఉపయోగించారో, భూసోడు ఉండడం ఇంక మన దగ్గర. హల్లెలూయా. చెప్పండి గట్టిగాను. వాక్యం పలకండి, వాక్యం పలకండి, వాక్యం పలకండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఎఫ్రాయిమును చూడండి. ఎఫ్రాయిం గురించి చేసే ఇంకో బలిమాట చెప్పాడు. ఈ పిరికి గుండె గలగా ఈయన ఇర్మియా ప్రవచన గ్రంథం తీయండి. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము. కరెక్టే కదా? ఇర్మియా 31. యేసయ్య ఏమంటున్నాడండి ఎఫ్రాయిం గురించి? ఇర్మియా గ్రంథం 31. థ్యాంక్ యూ జీసస్. 20. ఎఫ్రాయిము, ఓ మై లవింగ్ సన్, ఓ యు ఆర్ మై డియర్ సన్, నా ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన కుమారుడా, మై డార్లింగ్ డాటర్, మై డార్లింగ్.
వింటున్నారండి? యేసయ్యే పిలుస్తున్నాడు, మై డార్లింగ్ సన్, నా కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను నీకు విరోధంగా ఏదైనా మాట్లాడదామని అనుకున్నప్పుడల్లా నిన్ను పుట్టించిన జ్ఞాపకమే నన్ను అసలు విడిచిపెట్టట్లేదు. ఆయన ఏర్పాటు అంత గొప్పదండి. నేను అతను గూర్చి నా కడుపులో చాలా వేదన పడుతున్నాను. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. షోర్లీ, తప్పక నేను అతన్ని కరుణిస్తాను. ఇది యెహోవా వాక్కు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. yes, it's a God's word, it's true. తప్పకుండా నేను కనికరిస్తానన్నాడు. హల్లెలూయా. దేవుడు కనికరిస్తానని చెప్తున్నాడు. ఎవరి కోసం? ఎఫ్రాయిం అనే ఫలభరితంగా ఉండవలసిన వ్యక్తి. మీ మైండ్ దేనికి ట్యూన్ అయిపోయిందో దాన్ని మీరు దయచేసి నమ్మొద్దు. God never reject his people. దేవుడు తన ప్రజలను పొరపాటును కూడా విసర్జించడు. మీ గురించి ఏదైనా వ్యతిరేకమైన మాట వినబడి ఆ మాట ఆయన నోట్లో పలకాలని అనుకుంటున్న ప్రతిసారి నిన్ను పుట్టించిన జ్ఞాపకమైన మనసులోనికి వస్తుందట. దేవునికి మహిమ కలుగును గాక. అదే హోషేయ గ్రంథంలో 11వ అధ్యాయంలో మనము ఒక మాట చదువుదాం చూడండి. హోషేయ గ్రంథం మరలా హోషేయ ప్రవచన గ్రంథంలో ఎక్కడ 11వ అధ్యాయంలో 8వ వాక్యం చదవండి. ఎఫ్రాయిము, హౌ కెన్ ఐ ఫార్సేక్ యూ ఎఫ్రాయిం, నేను ఎలా విడిచిపెడతాను నిన్ను? అసలు నువ్వు మాట మాటకి ఎందుకు ఆ పిరికితనం నీకు? నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును ఇజ్రాయేలు, నేను ఎట్లు నిన్ను, ఎలాగ నేను నిన్ను విడిచిపెట్టేస్తాను? నీకోసం రక్తం కార్చాను, నీకోసం ప్రాణం పెట్టాను, నీకోసం పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాను. హౌ కెన్ ఐ ఫార్సేక్ యూ, నేను నిన్ను ఎలా విడిచిపెట్టేస్తాను అనుకుంటున్నావు? చూడండి, అదే 11వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని ఈరోజు వరకు నిన్ను నడిపించి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగిలించుకున్న వాడును నేనే వారిని స్వస్థపరిచాను. హల్లెలూయా. ఎఫ్రాయిమును ఈ రోజు వరకు, మీ ఏజ్ ఎంత అయితే అంత, ఈ రోజు వరకు మనకి నడక నేర్పింది ఎవరండి? ఈ రోజు వరకు మనకు జ్ఞానం ఇచ్చింది ఎవరండి? ఈ రోజు వరకు మనకు స్వస్థతనిచ్చింది ఎవరండి? ఈ రోజు వరకు మనం చెయ్యి పట్టుకుంది ఎవరండి? మనం బాధపడి లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు ఆయన మనల్ని హగ్ చేసుకొని కౌగిలించుకొని మన కన్నీరు తుడిచింది ఎవరండి? కొన్నిసార్లు మనం అందరికీ కనబడేటట్లు ఏడవకుండా దుప్పడ కప్పుకుని ఏడ్చిన రోజులు లేవండి? బాత్రూంలో కూర్చుని ఏడ్చిన రోజులు లేవండి? ఎవరండి మనల్ని ఆదరించింది? అంటాడు ఆయన, ఎఫ్రాయిము 11:9 నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. ఐ వోంట్ నలిఫై ఎఫ్రాయిం, నేను నిన్ను పొరపాటును కూడా విసర్జించను గాక విసర్జించను. అందు గురించే మరలా చెప్తున్నాను, యవన బిడ్డలారా, మరలా ఈ యూత్ మీటింగ్లో మీరు ఏ పరిస్థితుల మధ్యలో, మీరు ఛాలెంజెస్ మధ్యలో మీరు నిలబడుతున్నారో, అది ఉద్యోగాలే కానీ, చదువులే కానీ, మీ కుటుంబ విషయాలే కానీ, ఆరోగ్య విషయాలే కానీ, అది ఏ విషయమైనా, గాడ్ నెవర్ రిజెక్ట్ యూ. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టను గాక విడిచిపెట్టడు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. అందుగురించే ఖచ్చితంగా ఈరోజు నేను మీతో చెప్పాలని దేవుని ఎదుటకు వచ్చి చెబుతున్న మాట ఏంటి అని అంటే, తాను ముందే మిమ్మల్ని ఎరిగాడు కాబట్టి మీరు ఫలభరితంగా మారాలి. ఖచ్చితంగా మీ యొక్క జీవితం మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. ఎఫ్రాయిం అంటే ఫలభరితమైన, ఎఫ్రాయిం అంటే అభివృద్ధి పదమైన పరిస్థితుల మధ్యలో మీరు ఉండాలని దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని సేవకునిగా ఈరోజు మీరు ఫలభరితంగా మార్చబడుదురుగాక, మీరు అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుదురుగాక, మీ కుటుంబాల్లో మీరు ఒక మహిమకరమైన జీవితాన్ని మీరు చేయుదురుగాక. ఇట్స్ ఎ ప్రాసెస్. దేవుడు నిర్ణయించిన నిర్ణయం అది. అందుగురించే నేను నిన్ను మర్చిపోవడం ఎలాగా అని దేవుడు మీతో చెప్తున్నాడు. హల్లెలూయా. రెండో మాట గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక 1, మీరు ఖచ్చితంగా మహిమకరమైన ఫలభరితమైన జీవితం జీవించాలి అని అంటే మీ మైండ్లో ఉండవలసింది ఖచ్చితంగా దేవుని నిర్ణయం నా పట్ల ఉంది.
అనే మాట మీ మనసులోకి తీసుకుని రావాలి. రెండవ మాట, గలతీ సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, ఈ మాట మీరు అండర్లైన్ చేయండి, మరీ విశేషంగా ఈ మాట మీరు అండర్లైన్ చేయాలి, దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయిన మూలపాఠాల తట్టు మరలా మీరు తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోర నేల. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అంటే పాత రికార్డింగ్ తిరగేయొద్దని చెప్తున్నాడు దేవుడు. ముందు చూడండి, చాలా మంది చిన్న విషయం వచ్చేసరికి పాత రికార్డు ఎలా ఉంది, అయ్య బాబోయ్ ఎలా ఉంది పాత రికార్డు, దీంట్లో గనక రాకపోతే లేకపోతే ఈ లెవెల్ కనుక ఎంత లెవెల్ పెరిగితే చచ్చిపోతారంట. పాత రిపోర్టులు తిరగేయొద్దు ఇక. ఆమె చెప్పండి. గడిచిన ఫెయిల్యూర్స్ అన్ని తలుచుకొని జీవితంలో మరలా పాత సంగతులు అన్నీ తిరగేయకూడదు ఇక. ఎందుకు అనంటే దేవుని ఎరిగిన మనము మరీ విశేషంగా, ఈ మాట మీరు చెప్పాలి, మరీ విశేషంగా చెప్పండి దేవుని చేత ఎర్రగబడిన వారమైన మనం బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మిమ్మల్ని బలహీనపరిచేవి ఏదైతే ఉన్నాయో పాతకాల సంగతులు. 43 యెషయాలో ఒక మాట ఉంటుంది, మాట చదవండి ఒకసారి. 43 యెషయా 18-19 వాక్యాలు చదవండి. యెషయా గ్రంథం 43. అమ్మా ఏంటంట, ఏంటి మునుపటి వాటిని, దాన్ని అరెస్ట్ చేయాలి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. పూర్వం ఎప్పుడో జరిగిపోయిన సంగతులు అసలు పొరపాటును కూడా మీ మైండ్లో కూడా రానివద్దు. ఈ మాట మీరు అనుభవించండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, ఇప్పుడే అది మొలుచును. మరి దాన్ని ఆలోచించుకోకుండా పాతకాలం ఇలా జరిగిందటనియా, అప్పుడంటే ఇలాగంటనియా, అప్పుడు ఇదంట, దాని గురించి ఎందుకు ఏమంటున్నాడు దేవుడు? పూర్వకాల సంగతులు మాటికి ఎత్తి అయిపోయి నువ్వు చిన్నప్పటి నుంచి చాలా మంది చూడండి కూర్చుంటున్నారు అనుకో, అమ్మాయి నీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసా, అది కాదు మనం చెప్పవలసింది. నీకు ఆ జబ్బు ఉంది తెలుసా, ఈ జబ్బు ఉంది తెలుసా, అది కాదు మనం గుర్తు చేయవలసింది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఆమెన్ చెప్పండి అందరూ. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఆమెన్ చెప్పండి అందరూ. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఆమెన్ చెప్పండి అందరూ. బలహీనులైన ప్రతి ఒక్కరు మీరు బలవంతులు అవుదురుగాక. గడిచిన కాల సంగతులను గుడిచిపెట్టేయాలి. ఇంకా రిపోర్టే పట్టుకుని ఏది 2023 సంవత్సరంలో 2022 సంవత్సరంలో ఏ రిపోర్ట్ వచ్చింది? కరోనా రిపోర్ట్ పాజిటివా నెగిటివా వచ్చిందా? ఇంక దాన్నే పట్టుకుని ఇంకా అయిపోయింది. ఇంకా చాలా మందికి బలహీనతలు పోకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా అండి? అదే గుర్తుపెట్టుకుంటారు. ఏది అమ్మాయి నీకు బాగా తెలుసా, కూర్చోకమ్మాయి కూర్చోకమ్మా. వాళ్ళు యాక్చువల్గా బిందు మోసే అంత శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎత్తేసుకుంటారు కూడా. ఈ పక్క ఉంటారు కొంతమంది దూతలో, అమ్మా ఎత్తుకోకమ్మా. అప్పుడు ఈవిడ మనసులోకి యాక్చువల్గా నేను బలవంతున్నాను అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లలను చూడండి, పాల్గడ స్నానం చేస్తున్నాడు, ఏం చేస్తాడు తెలుసండి? ట్యాప్ ఉంటుంది కదా, హాట్ వాటర్ వేసి ట్యాప్ అది కొంచెం డైల్యూట్ చేయడానికి కోల్డ్ వాటర్ తిప్పుతామండి. తిప్పేసిన తర్వాత ఆడి మాటికి కింద వంగి పైకి లేసి రే ట్యాప్ తగులుద్దురా అని చెప్తే ఆడేం చేస్తాడు? బకెట్ పట్టుకున్నట్టు ఇలా లాగేస్తాడు. ఆడి బలం సరిపోద్దా? ఆడి బకెట్ పట్టుకుని లాగేస్తాడు. ఏది ట్యాప్ తగులుతుందని చెప్పినందుకు ట్యాప్ దగ్గర బకెట్ ఉండకోకుండా ఏం చేస్తున్నాడండి? బకెట్ లాగేస్తున్నాడు. అప్పుడు నేను లాగుతాడా లేదని నేను చూస్తున్నాను. లాగేసాడు, బకెట్ లాగేసాడు. ఆడు ఎన్ని సంవత్సరాలండి? ఆడికి అర్థమవుతుంది నేను చెప్పే మాట. అంటే నీలో నీ శక్తికి మించిన కార్యాలు చేయగలిగిన కృప నీ మీద ఉంది. నచ్చలేనట్టుంది ఎవరికి? చెప్పండి గట్టిగాను. సైతాన్ గడి పారిపోవాలంటే మీరు నోటితో ఒప్పుకోవాలి. నేను బలవంతుడానంటే ఇంక బలహీనత రాదు మీ దగ్గరికి. ఆమె చెప్పండి. మీరు ఈ రోజంతా ప్రయాణం చేసి సాయంకాలం ఇంటికి వచ్చినప్పటికి అయ్య బాబు అలసిపోయానమ్మా అన్నారనుకోండి, నిజంగానే అలసిపోతారు. మీరు అప్పుడు లేచి మళ్ళీ వంట ఉండండి. అయ్య బాబు కిందకి ప్రయాణం చేసి వచ్చావు కదమ్మా, ఎలా వండుతున్నావమ్మా అని అనే వరకు కూడా మీరు బలహీనలు అన్న సంగతి మీకు తెలియదు. అందు గురించే నేను చెప్పే మాట ఏంటంటే, రోమా 11 అంతే
11:2. తాను ముందే ఎరిగిన తన ప్రజలను ఆయన విడిచిపెట్టడం. ఏ రోజు కావలసిన కృప ఆ రోజు కురుస్తుంది. పాతకాల సంగతులు కొంచెం రికార్డ్ అంతా పక్కనెట్టయితే ఒక నూతనమైన కార్యం దేవుడు ఇప్పుడే మొలుస్తుంది. దాని గురించి మీరు ఆలోచన చేయండి. హల్లెలూయా. అందు గురించి ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వారు నూతన సృష్టి. 2 కొరింథీ 5:17 కదా. 2 కొరింథీ 5:17. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. తర్వాత మాట మీరు చెప్తారని నాకు తెలియక కాదు, మీరు చెప్తారని నేను చూస్తా. అది కూడా చూసి చెప్తారా? చూడకుండా చెప్పండి. పాతవి గతించెను, ఇదిగో చెప్పు. సమస్తం అనే మాట చెప్పమ్మా. ఇదిగో 1 కాదు 2 కాదు, సమస్తము. మీ బైబిల్లో సమస్తం లేదా? నిజం లేదా? మరి చదవరే. సమస్తము పాతవి గతించెను, సమస్తము క్రొత్తవవునై అనే మాట లేదా? ఇదిగో క్రొత్త సమస్తము దేవుని వలన. దేవునికి స్తోత్రం. దేవుడు మీరు చదివింది రైట్. సమస్తము దేవుని వలన నూతన పరచబడబోతున్నాయి. గట్టిగా హల్లెలూయా అని చెబుదాం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని వలన అంటే క్రీస్తు నందు మనం ఉన్నాం కాబట్టి సమస్తమును దేవుని వలన నూతన పరచబడబోతున్నాయి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఒక నూతనమైనది నీ దగ్గర ఉన్నదంటే పాత వెళ్ళిపోవాలి. ఈ ఫోన్ ఇక్కడే ఉండి కొత్త ఫోన్ కొనుక్కుంటానన్నారు అనుకోండి, ఉంది కదా ఫోన్ అంటాడు ఎవడైనా. పాత ఫోన్ పక్కన అడిగితే కొత్త ఫోన్ వస్తుంది. ఆమె చెప్పరేంటి? అది పాత డ్రెస్ పోతే కొత్త డ్రెస్ వస్తుంది, అంతే తప్ప పాత డ్రెస్ వేసేసుకుని దాని మీద కొత్త డ్రెస్ ఎవడైనా వేసుకుంటాడా? పాత బట్టకి కొత్త మాస్క్ వేయకూడదు. పాత దానికి ఏదైనా కొత్తది అతికించామనుకోండి, మీరు వేసుకున్న ప్రతిసారి ఏంట్రా ప్యాచి వరకు చేసావా అంటాడు ఎవడైనా. అందు గురించి సమస్తం నూతనం అవ్వాలి. ఆమె చెప్పండి. వేసుకుంటే ఒకే డ్రెస్ మొత్తం పైనుంచి కింద వరకు ఒకే సంవత్సరం కొన్నా వేసుకోవాలి. 2006లో కొన్న ప్యాంటు 2016లో కొన్న షర్ట్ వేసుకున్నాక ఎలా ఉంటుందండి? ఇలా లాగినప్పుడు సిరిగిపోద్ది. ఏజ్ రక్తమే జయం హల్లెలూయా. అందు గురించి పాత అట్లకి కొత్త ఏమి తగిలించకూడదు. అంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, పాతకాలం మనుషులు చెప్పిన అన్నట్లకి కొత్త కాలం అటాచ్ చేయకూడదు. మారితే పూర్తిగా మారాలి. అది మేము యాక్చువల్గా అని ఇంకా మాటలు ఆపు కొత్తగా మారాలి. ఆమెన్ చెప్పండి. గట్టిగా చెప్పాలి ఆమెన్. రెండో మాట, పాతకాల సంగతులన్నీ మర్చిపోండి. దేవుడు నూతన కార్యాలు మీ జీవితంలో ప్రారంభించబోతున్నాడు ఈ రాత్రి. ఎస్, నిశ్చయముగా ఆయన మీ జీవితంలో నూతన కార్యాలు ప్రారంభించును గాక. మీరు నూతన సృష్టి. ప్రభువులో ఉన్న మనము నూతన సృష్టి. హల్లెలూయా. మూడో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 19 నుండి 22 వాక్యాలు ఒకసారి చదువుదాం. చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 19 నుండి చదవండి. ఎందువలన ఇప్పుడు మనము సత్య సంబంధులమని మనకు అర్థమైంది, మనం ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో ఆయన ఎదుట మన హృదయాలు సమ్మతిపరుచుకుందాం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగుతాము. 22 వాక్యం. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచు ఉన్నాము గనుక మనము ఏదడిగినా అది ఆయన వల్ల మనకు ఈ రోజు నుండి దొరకబోతుంది. అందరు చెప్పండి, మనం అడిగిన ప్రతిదీ మనం పొందుకోబోతున్నాం. గట్టిగా చెప్పండి, మనం అడిగిన ప్రతిదీ మనం పొందుకోబోతున్నాం. 1, ఫలభరితంగా దేవుడు మార్చబోతున్నాడు. 2, ఖచ్చితంగా ఆయన నూతన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. 3, మనం అడిగిన ప్రతిదీ మనం పొందుకోబోతున్నాం. హల్లెలూయా. మన హృదయం ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో ఆ విషయాలు మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రతిసారి సమాధానపరుచుకొని ఆయనతో మరలా సంధి చేయబడితే ఖచ్చితంగా మనము రాబోయే దినాల్లో మనం అడిగిన ప్రతిదీ మనము పొందుతాము. ఆమె చెప్పండి. మీరు ఏది అడిగితే అది వస్తుంది. వస్తుంది రాదా? డౌట్కున్నారా? డౌటా మీకు? ఇంకా డౌటా? మీరు అడిగిన ఉద్యోగం మీకు వస్తుంది.
మీరు దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నారు ఆ విషయంలో మీరు ఖచ్చితంగా పొందుతారు. ఆమేన్ చెప్పండి గట్టిగాను. ఎందుకు? ఆయన ఆల్రెడీ ముందు సెట్ చేశాడు కాబట్టి. ఇప్పుడు అమ్మ ఆల్రెడీ అన్నం వండేసిందండి. వండేసిన తర్వాత అసలు అమ్మ ఎలా తెస్తుందో చూస్తాను అసలు అని నువ్వు ఇంటికి సీరియస్గా బ్యాగ్ పక్కన అడేసి అమ్మ దమ్ముంటే అన్నం పెట్టు. క్వశ్చనే రాంగ్ కదా అసలు. దమ్ముంటే అని అనక్కర్లేదు. అమ్మ అన్నం పెట్టంటే అన్నం పెట్టద్దండి. ఎందుకంటే నువ్వు వచ్చేసరికి ఆల్రెడీ చెప్పండి సిద్ధపరచబడి ఉన్నాయి. అందు గురించి ఒకటే మాట, ఆయనకు ముందే తెలుసు నువ్వు ఏ టైంలో ఉద్యోగం చేయాలో, ఏ టైంలో నీకు పెళ్ళి అవ్వాలో, ఎలాంటి కుటుంబంలో నువ్వు ఉండాలో, ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు నడిపించబడాలో ఎవరికి తెలుసు? అనండమ్మా, ఆయనకి ఆల్రెడీ తెలుసండి బాబు. ఆయనకి ఏదో తెలియదు అన్నట్టు మనమే ఎత్తికేసుకుంటాం. మనం matrimony.com 5.5 హైట్ ఆపరా బాబు. మనం నెత్తుకునే పని లేదు. తాను ముందుగానే మాట్లాడండి. ముందుగానే ఎరిగిన తన ప్రజలను దేవుడు ఎందుకు విడిచిపెట్టేస్తాడండి? ఎందుకు విడిచిపెట్టేస్తాడు? నా ధైర్యం ఒకటే, నా చేతిలో ఈరోజు రూపాయి ఉండకపోవచ్చు, రేపు ఖచ్చితంగా ఉంటుంది. నమ్మరా మీరు? నమ్మండి, ఖచ్చితంగా జరుగుద్ది. హల్లెలూయా. మా ఇంట్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఏదంటే జరుగుద్దండి. ఆడు పొద్దుటే లేచి చేప అంటాడు, ఖచ్చితంగా సాయంకాలానికి చేప వస్తుంది అంతే. ఎలా వస్తుందో నాకు తెలియదు, వస్తుంది అంతే. పొద్దుటే లేచి డాడీ చేప అంటాడండి. చేప అన్న తర్వాత నేను అసలు ఊహలో కూడా నేను చేపలు తెస్తానని, కానీ ఎందుకంటే ఆ రోజు నాకు చాలా బిజీగా ఉంటాను, ఏదో మీటింగ్లో తిరుగుతూ ఉంటాను. సాయంకాలానికి ఖచ్చితంగా చేపల కూర వేసింది తింటాడు. ఆడు తింటాడు. ఓ రోజున ఏం జరిగింది తెలుసండి? ఎవరో వండి పంపించారు. వండి మేము వాళ్ళకి చెప్పలా. అందు గురించి మీరు నమ్మండి, మీ నోటితో పలకండి, దేవుడు మీరు అడిగిన ప్రతిదీ ఇస్తాడు. ఓ రోజున పొద్దుటే లేచాడు, ఐస్ క్రీమ్ అన్నాడు. పొద్దుటే అసలు ఐస్ క్రీమ్ ఆడడానికి వచ్చాడండి. అసలు ఆడు సాయంకాలం ఐస్ క్రీమ్ తిన్నాడు, మధ్యాహ్నమే తిన్నాడు. నేను అడిగేది ఏంటంటే, నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా చెప్పండి, దేవుని ఎదుటి నిలబడి మీరు ఏది అడిగితే అది మీరు పొందబోతున్నారు. ఎందుకంటే మీరు పిల్లలు కదండి. నేను వేసే పిల్లోడిని. ఇప్పుడు నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారండి? ఇప్పుడు మీ ఇంట్లో మీ డాడీ మీకు ఇవ్వకపోతే రోడ్డు పక్కలకి ఇస్తారా? మాట్లాడరేంటి? మనము క్రీస్తునందున్నాము కాబట్టి ఆమేన్ చెప్పండి అందరూ. మనము క్రీస్తునందున్నాము కాబట్టి ఆమేన్ చెప్పండి అందరూ. ఖచ్చితంగా మన జీవితంలో పాతకాల సంగతులని డిలీట్ అవ్వి ఒక నూతనమైన కార్యాలు నా దేవుడు ప్రారంభించును గాక. అందరూ చెప్దాం హల్లెలూయా. మనం అడిగిన ప్రతీది మనం పొందుకోబోతున్నాం. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. 1 రోమీయులకు రాసిన పత్రిక 11:2 చూడకుండా చెప్పండి. తాను ముందే ఎరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదుగాక లేదు. హల్లెలూయా. అదే ధైర్యంతో మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా నా దేవుడు మిమ్మల్ని ఎఫ్రాయిము వలె ఫలభరితంగా మార్చునుగాక. మీలో ఉన్న పిరికి గుండె నా దేవుడు తొలగించి ఒక నూతన ధైర్యాన్ని దేవుడు మీకు ఇచ్చునుగాక. ఈరోజే మీ పాతకాల సంగతులు, మీ తాతల కాడి నుంచి చెప్పినవన్నీ కూడా తొలగిపోవునుగాక. ఒక నవనూతనమైన ప్రారంభం మీ ద్వారా దేవుడు మీ కుటుంబాల్లో జరిగించునుగాక. 3వది, మీరు అడిగిన ప్రతిదీ మీరు పొందుకున్నప్పుడు దేవుని నామం మీ ద్వారా ఘనపరచబడునుగాక. అందరూ కూడా తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం ఎవరికి వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మీరు మాకు ఇచ్చిన మాట కొరకు వందనాలు, వందనాలు. హల్లెలూయా. ఏదో చేస్తేనే ఏదో జరుగుద్దని మీరు అనుకుంటున్నారు. నో, మీరు దేవుని ప్రేమించండి, ఆయన సంకల్పంలో బ్రతకండి, ఆయన నిర్ణయం కిందికి రండి, ఆయన పిలుపు రోజు మీరు వినండి, ఆయనతో గడపండి, ఆయన వాక్యముతో గడపండి, ప్రార్థనలు చేయండి. అందరూ కూడా మోకరించాలి, మోకరించాలి. మోకరించడానికి వీలున్న ప్రతి ఒక్కరు నీల్ డౌన్, నీల్ డౌన్, నీల్ డౌన్. అందరూ కూడా మోకరించాలి. నోరు తెరిచి మీరే ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను ఆమేనంటాను మీరు చూడకూడదు. మీరు అడగండి, మీరు అడిగిన ప్రతిదీ మీరు పొందబోతున్నారు. డోంట్ బి డిప్రెస్డ్, డోంట్ బి రిజెక్టెడ్. ఎవరి వల్ల నేను రిజెక్ట్ అవుతున్నాను, ఎవరో నన్ను చూడట్లేదు, ఎవరో నాకు సహాయం చేయట్లేదని మిమ్మల్ని మీరు దయచేసి అనుకోవద్దు. దేవుడు ఈ రాత్రి మీతో చెప్పమని నాతో చెప్పిన మాట, తానే ముందే ఎరిగిన దేవుడు విడిచిపెట్టను అని మీతో చెప్తున్నాడు. పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, ఆయన కృప తొలగిపోదు. ఈ లోకంలో కొన్ని బాంధవ్యాలు ఉంటాయి, పోతాయి. ఎవరో నాకు సహాయం చేసేవారు లేరని, ఆరోగ్యకరంగా నేను ఉండడానికి ఏదో సహకరించట్లేదని దాన్ని బట్టి కాదు, మీరు నోటితో పలకండి, మై గాడ్ నెవర్ రిజెక్ట్ మీ. దేవుడు నన్ను
ఎప్పుడు కాదనడు. అందరూ కూడా ప్రార్థన చేయాలి. మీరు నోరు తెరిచి కొంచెం స్వరమెత్తి బిడ్డలారా, యేసయ్య మిమ్మల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఇక్కడికి మిమ్మల్ని తీసుకుని వచ్చాడు. ఎస్, అందరు కూడా నోరు తెరవాలి. ఒక్క నిమిషం మనం వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం అందరు కూడా ప్రార్థన చేద్దాం. కొంతమంది చేస్తున్నారు. అమ్మా, మీ మొరలన్నీ దేవుడు వింటున్నాడు. ఖచ్చితంగా ఎఫ్రాయిములో ఉన్న అభివృద్ధి మీలో కనబడబోతుంది. హల్లెలూయా. ఫలభరితమైన జీవితం మీ జీవితానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. యువర్ మార్వెలస్ ఫాదర్. ప్రార్థించాలి. నోరు తెరవాలి బిడ్డలారా, ప్రార్థించాలి. థ్యాంక్ యూ జీసస్. నాకు పరిశుద్ధాత్ముడు ఎక్కువ మందిలో ఈ స్పిరిట్ పనిచేస్తుంది. ఐ ఆమ్ రిజెక్టెడ్. మా కుటుంబాన్ని రిజెక్ట్ చేశారు, లేకపోతే నన్ను రిజెక్ట్ చేశారు, ఈ జాబ్ నన్ను రిజెక్ట్ చేసింది, లేదంటే కనుక నా స్నేహితులు నన్ను పక్కన పెడుతున్నారు, నా కుటుంబంలో నన్ను ఎందుకో, నా ఆరోగ్యం నన్ను పక్కన పెడుతుంది, నేను ఎందుకో ఒంటరివాడు నన్ను ఫీలింగ్ నాకు వచ్చేస్తుంది అని చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అదే ఫీలింగ్లో ఉన్నారు. నేను దేవుని ఆత్మచేత నింపబడిన సేవకునిగా మీతో చెప్తున్నాను, యు ఆర్ నాట్ రిజెక్టెడ్. నన్ను ఎందుకు ఇలాగ అంటున్నారు, నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోతుందని మీరు ఎందుకు అనుకోవాలి? దేవుడు మర్చిపోయాడా? నిజంగా ఆయన ఈరోజు నిన్ను పిలవకపోతే అసలు ఈ రోజు నీకు ఉంటుందా? ప్రపంచంలో ఎంతమంది చచ్చిపోవట్లేదండి. దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో తెలుసా? నువ్వు ఎందుకు డిప్రెస్ చేసేసుకుంటావు మాటికి? నాకు చదువు రాదంట, నేను చిన్నప్పటి నుంచి నాకు జబ్బంట, నా కుటుంబం ఎప్పుడు ఇంతే, ఆర్థికంగా మేము ఇంక స్థిరపడం, నేను మంచి ఉద్యోగం నేను సంపాదించలేను, నా జీతం నాకు సరిపోదు. ఎందుకు అనుకుంటున్నారండి? మీరు అనుకున్నట్టుగానే జరిగినాయా ఈ రోజు వరకు? దేవుని చిత్తం అంటూ ఏమీ లేదా మన పట్ల? అమ్మా, ఒకటే మాట చెప్తున్నాను, బలహీనతల్లో ఉన్నా సరే మీరు బలవంతులు కాబట్టే దేవుడు మిమ్మల్ని బతికించాడు. భయపడి పిరికి గుండె కలిగిన ఎఫ్రాయిము వల్లే మీరు దూరం వెళ్ళిపోవద్దు దయచేసి. ఎఫ్రాయిము, నడక నేర్పింది నేను కదరా నీకు. హౌ కెన్ ఐ ఫార్సేక్ యూ? నేను నిన్ను ఎలా మర్చిపోతాను బిడ్డ? ఒకటే మాట అండి, మిమ్మల్ని మీరు డిప్రెస్ చేసుకోవద్దు. ఎవరో చేత మీరు రిజెక్ట్ చేయబడ్డారని దాన్ని బట్టి మీ హృదయాలు దయచేసి కృంగిపోనివద్దు. మీ బిడ్డలు బాగుండబోతున్నారు, మీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. ఈ యూత్ మీటింగ్లో నేను దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, దేవుని సేవకునిగా మీ మీద డిక్లేర్ చేస్తున్నాను. దేవుని సేవకునిగా ఖచ్చితంగా మీరు ఒక ఫలభరితమైన అభివృద్ధి మీ జీవితంలో చూడబోతున్నారు. ఇది మొదలుకొని పాతకాల సంగతులన్నీ మర్చిపోబడబోతున్నాయి. ఖచ్చితంగా మీ కన్నులతో మీరు చూడబోతున్నారు. ఒక నూతనమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. ఇక పూర్వకాల సంగతులు మర్చిపోండి, గడిచిన దినాల్లో జరిగిన విషయాలు మర్చిపోండి. ఇప్పుడే ఇదిగో నూతన క్రియ చేయబోతున్నాను, దానిని మీరు ఆలోచించండి. వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ, దాన్నే నీ మనసులో పెట్టుకోవాలి. నువ్వు క్రీస్తులో ఉన్నావు, నువ్వు నూతన సృష్టివి. దినదినము నువ్వు నూతన పరచబడాలి. హృదయం ఏ విషయంలో నేరారోపణ చేస్తుందో కొంచెం దాని విషయంలో సారీ ప్రభు అని చెప్పండి. ఐఎమ్ సారీ. ప్రతి విషయంలో దేవుని క్షమాపణ అడిగి దేవుని ఎదుట మీరు అడిగిన ప్రతిదీ మీరు పొందుకోబోతున్నారు. ఖచ్చితంగా దేవుడు సమస్తం ఎరిగినవాడు కాబట్టి, ఆయన హృదయాన్ని కంటే అధికుడు కాబట్టి ఆయన మీ జీవితంలో మీరు అడిగిన ప్రతిదీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మీ అప్పులు పోవాలి, మీ కుటుంబంలో దుఃఖం పోవాలి, మీ కుటుంబంలో నిశ్చయంగా మీరు ఏ కార్యం కొరకైతే ఆలోచన చేస్తున్నారో ఆ విషయంలో మీరు కృప పొందాలి. మీ మమ్మీ డాడీ విషయంలో మీరు కృప పొందాలి. అద్భుతమైన కాపుదల కృప మీ జీవితంలో మీరు పొందాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ మై హెవెన్లీ ఫాదర్, వి ప్రే ఇన్ యువర్ ప్రెజెన్స్. నీ సాన్నిధ్యంలో మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. ఎంతమందినైనా ఈ స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ వారి జీవితంలో పనిచేస్తూ ఉందో, యేసు నామములో ఇప్పుడే వారిని విడిచి పొమ్మని గద్దిస్తున్నాను. దుష్టుడా, మరలా వారిని ముట్టవద్దు నానబెడుతున్నాను. వారు దేవుని ప్రజలో నానబెడుతున్నాను. ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ కెన్ లీడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితాన్ని మీరు నడిపించండి పరిశుద్ధాత్ముడా. యు టేక్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ దెమ్.
నైనా మీరే నడిపించండి, మీరే నడిపించండి, మీరే నడిపించండి. పరిశుద్ధాత్ముడు కార్యాలు నూతనపరచండి. ఏ ఏ విషయంలో వారు పిరికితనముతో నైనా వారు బ్రతుకుతున్నారు, యేసు నామములో వారి జీవితంలో ఉన్న పిరికితనమంతా ఇప్పుడే పరిశుద్ధాత్ముడా యేసు అధికారము కలిగిన నామములో తొలగించుదురుగాక. ఒక నూతనమైన ధైర్యం వారికి దయచేయండి. భవిష్యత్ విషయంలో ఒక నూతనమైన తీర్మానం వారికి దయచేయండి. అన్ని పరిశుద్ధాత్ముడ నీలో వారు కలిగి ఉన్నారని, నిన్ను సారిసారిగా ఉపయోగించుకుంటూ, దేవదూతల పరిచయను ఉపయోగించుకుంటూ భూమిలో ఉన్న విస్తార సార రస ఫలములన్నీ వారు అనుభవించడానికి వారు ఈ రోజు నుండి కష్టపడడానికి తీర్మానించుకొని చుండగా, యేసు నామములు వారు కష్టపడుతున్న ప్రతి చోట అద్భుతమైన విస్తార రస ఫలములు కలుగునుగాక. పాతకాల సంగతులు తొలగిపోవునుగాక. ఒక నూతన కార్యం వారి జీవితంలో జరుగునుగాక. అయ్యా, వారు అడిగిన ప్రతీది మీరు దయచేస్తున్నందుకు వందనాలు. నీ సేవకునికి నువ్వు చెప్పమన్న ప్రతి మాట చెప్పాను నాయన. ఈ రోజునైనా ఊరికనే ఎవరు రాలేదు. వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క హృదయము, వారి యొక్క మనసు ఏ విషయంలోనైతే అయినా తొందరపడుతూ ఈ రోజు వరకు నన్ను రిజెక్ట్ చేస్తున్నారనే మాట వారు పలుకుతూ వచ్చారు. మా కుటుంబమే రిజెక్ట్ అవుతుందన్న మాట పలుకుతూ వచ్చారు. యేసయ్యా నువ్వు ఉన్నావనే ధైర్యము వారికి కలుగునుగాక. ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, దేవుని వలన సమస్తము నూతనమాయననే వాక్కు వారి విషయంలో ఒప్పుకుంటున్నాను. యేసు నామములో వారు దీవించబడుదురుగాక. కార్యములు నూతనపరిచి మహిమ మీరు పొందండి. ఈ ప్రాంతాల సేవ విస్తరింపచేయండి. దైవజనుల మీద నూతన అభిషేకం ఉంచి ఈ ప్రాంతాల్లో అయ్యా తండ్రి అపవాది దుర్గములన్నీ పడద్రోసి ఒక నూతన సైన్యాన్ని ఇక్కడి నుంచి మీరు ప్రారంభించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మేలుకరంగా మీరు నడిపించి మహిమ పొందమని యేసు అధికారము కలిగిన నామమున అడిగి సమస్తమును ఇప్పటికి పొంది ఉన్నాము పరమ తండ్రి. అందరూ చెప్దాం ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, రక్షకుడు విమోచకుడిని యేసు నాథుని కృప, పరిశుద్ధాత్మనిచ్చే సన్నిధి సహవాసం బిడలారా మనందరకు, లోకములు సర్వలోకములున్న సకల పరిశుద్ధులకు ఆయన కృప సదా తోడై, ఆయన ఏర్పాటులో ఆయన ముందే ఎరిగిన తన ప్రజల జీవితంలో ఆయన ఉన్నాడనే ధైర్యముతో నింపి ముందుకు కొనసాగించునుగాక. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ